హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు సోమవారం. నేను ఆదివారంకి పని చేసుకొని వచ్చేసాను. సోమవారం సెలవు పడిపోయింది. సరే, అయితే ఏదో మనకి పొద్దున ఉన్న దాంట్లో నిన్న కూర మిగిలింది, చారు మిగిలింది, వేసుకొని తినేసేసాము. చింతపండు చారును చికెన్ కర్రీ రెండు మిగిలిపోయినాయి, తినేసాము. అయితే ఈ పూట సెలవు పడిపోయింది. సెలవు అంటే సెలవు పెట్టేస్తా అంతే, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు సెలవు పెడతా ఉంటాము. ఫ్రెండ్స్, మరి సెలవు అంటే ఈ సెలవుకి ఇంకేం చేయాలి తెలియక బోరు కొట్టేసేసి మళ్ళీ ఇప్పుడే లేచాము. భోజనాలు అయిపోయినాయి, మరి తినేసేసాము. లేచిన తర్వాత ఏం కూర చేసుకుందామని మళ్ళీ అనుకుంటే నాకు మటుకు అనిపించింది, ఏం చేద్దాం అనుకున్నాం. ఏం చేస్తా? చికెన్ చికెన్ కర్రీ చేసుకుంటా అన్నాడు. అన్ని రెడీ చేసి అక్కడ పెట్టేస్తాను. ఆయన పలావ్ చేసుకుంటాడు, బిర్యానీ చేసుకుంటాడు, మనకి తెలియదండి. ఆయన ఇష్టం, ఏం చేసుకుంటే అది ఇష్టం. ఫ్రెండ్స్, మరి సాయంకాలానికి అంటే మధ్యాహ్నం అయిపోయింది, భోజనాలు అయిపోయింది. సాయంకాలం మటుకి చికెన్ కర్రీ ఏమో పలావ్ చేసుకుందాం అనుకుంటున్నాను. పలావ్ చేసేస్తాను కూడా. మా అబ్బాయి ఏమో పనికి వెళ్ళిపోతామని అన్నీ రెడీ చేసుకున్నాడు వస్తువులు. ఒకసారి చూస్తారా? లేమా ఒకసారి ఇదిగోండి, చూడండి వస్తువులు. ఒకసారి చూడండి, ఈ వస్తువులు చూడండి. ఈయన ఏసీ మెకానిక్, మా చిన్న అబ్బాయి. ఇక ఏసీ మెకానిక్ అంటే మీకు అర్థమై ఉంటుంది. నేను అప్పుడప్పుడు టీవీలు కూడా రిపేర్ చేస్తూ ఉంటాను. ఇది నా సూట్ కేసు, ఇక మా అబ్బాయి బ్యాగ్. ఇది రెడీ అయ్యాడు వెళ్తాకి. పెట్రోల్ అన్నీ రెడీ చేసేసుకున్నాడు, పెట్రోల్ అన్నీ కొట్టేసుకున్నాడు. బండికి పెట్రోల్ అన్నీ రెడీ చేసేసుకున్నాడు. కుర్రోడు ఎవడో కావాలంటే కుర్రోడు కోసం బయటికి వెళ్తాకి వెళ్ళాడు. ఫోన్ చేశాడు. సర్లే, అతను వస్తానంటే కాస్త బయటికి వెళ్ళి వస్తానని చెప్పి, డాడీ నేను వచ్చి నాకు ఫోన్ చేస్తాను, లేకపోతే 2 బ్యాగులు అవన్నీ నాకు అప్ చెప్పని చెప్పాడు. ఫ్రెండ్స్, మరి ఏంటంటే మా జీవితాలు ఇలాగే ఉంటాయి. మేము ఎప్పుడు ఇంతే, ఈ రకంగానే ఉంటాం, ఈ సంతోషంగానే ఉంటాము. మీరు కూడా ఏంటంటే ఇక్కడ మన పని మనం చేసుకుంటే ఏ ఇబ్బందులు ఉండవు అందరికీ. కానీ మా లైఫ్కి ఇంతే, ఇలాగే ఉంటాయి. మేము సరదాగానే ఉంటాం, సిల్లీగానే ఉంటాం. ఇక ఎండాకాలం వచ్చింది కాబట్టి మన ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలు కూడా, మా పెద్ద అబ్బాయి కూడా ఏసీ మెకానికే, చిన్న ఆయన కూడా ఏసీ మెకానికే. పెద్ద ఆయనకి పెళ్ళి అయిపోయింది, ఆయన సపరేట్గా ఉంటాడు. చిన్న ఆయన మటుకు మా దగ్గర ఉంటాడు. చిన్న అబ్బాయి కూడా రేపు ఇది జనవరి కదా, ఫిబ్రవరి కాడి నుంచి వాళ్ళకే వర్క్లు మొదలు పెడితే స్టార్ట్ అయినాయి. వాళ్ళకే ఫిబ్రవరి నుంచి ఇంకా స్పీడ్ అయిపోతాయి. ఇక తర్వాత నుంచి మన వ్యాపారాలు మనవి కూడా బాగానే ఉంటాయి, వాళ్ళవి బాగానే ఉంటాయి. కానీ ఎండాకాలం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ఎండకి తిరగకుండా జాగ్రత్తగా పడండి. ఎవరికైనా సరే ఎండాకాలం అనగానే భయమే. ఫ్రెండ్స్, మన పనులు మనం చేసుకోవటమే. ఇంకేంటంటే ఇంకేమున్నాయి. అది వచ్చేసాడు మా చిన్న అబ్బాయి కూడా. మా చిన్న అబ్బాయి కూడా చూస్తారా మీరు? వచ్చేది బ్యాగ్ అడుగుతున్నాడు, కానీ మనిషి అయితే చూడంట. వెళ్ళిపోయాడు, బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చూడండి, వెళ్ళిపోయాడు ఆయన. నిజంగా వచ్చాడు, ఇప్పుడే వచ్చాడు, బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఫ్రెండ్స్, ఏంటంటే ఏదైనా అందరూ పని చేసుకోవాలి. మీకు నచ్చిన పని మీరు మాత్రం చేసుకోండి, ఏది వదలొద్దు. ప్రస్తుతానికి అమ్మ నువ్వేం చెప్తావా? ఏం చేసావు? కూర చేసేసావు, అయిపోయింది. మధ్యాహ్నానికి అయిపోయింది. మరి సాయంకాలం పరిస్థితి పలావ్ అనుకున్నాము. మరి ఉల్లిపాయలు కసకస కోసేస్తావా? ఈయన తోట ఇచ్చినా కోసిందండి ఉల్లిపాయలు. చాలా డేంజర్ మనిషి ఏమి. తోట కోసేసింది. నేను ఎన్ని కేజీలు కానీ ముందు ఉల్లిపాయలు కోసి పక్కన పడేసి పిల్లడు పిలుస్తున్నాడు. వెళ్ళి గ్యాస్ బండి అంటూ గ్యాస్ బండి అడిగాడండి. ఇక బండ తీసుకుని వెళ్తుంది. మా చిన్న అబ్బాయికి ఇవ్వడానికి ఇచ్చే వెళ్తుంది. ఏంటంటే ఇక అంతే జీవితాలు, మా జీవితాలు అలాగే ఉంటాయి. వెలుగు కనబడుతుంది మాకు. వెళ్ళిపోయా ఏంటంట? సరే, అది పరిస్థితి అండి మాది.
పనికి వెళ్ళిపోయాడు, చిన్న అబ్బాయి కూడా పనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు. మాకేంటంటే ఒక్కటే, మనం అందరం పని చేసుకోవాలి. ఇంకా ఎండాకాలం మొదలైతే మాకు పనులు మొదలవుతాయి. మా దినచర్య ఇలాగే ఉంటుందండి, మా సరదాగా ఉంటుంది. మాకు ఇప్పుడు బోర్ కొట్టేస్తుంది, ఇంకేం లేదు. వాడు పనికి వెళ్ళిపోయాడు, ఇద్దరమే. ఇప్పుడు టైం అవుతుంది, 3 అవుతుంది, 3:10 అవుతుంది. నేను కూడా వెళ్ళి బయటకు వెళ్ళిపోతాను. నేను ఉన్నాను, ఇంట్లో ఉన్నాను. నేను వెళ్ళి బయటకు వెళ్ళిపోయి చికెన్ తీసుకొని తెచ్చానమ్మా వెళ్ళి. అది అంతా కాదండి, 100 రూపాయలు తెచ్చుకుంటాం, మా ముగ్గురికి సరిపోద్ది. అలవాటు చేసుకొని అమ్మగా సాయంకాలం తినేస్తాము. మరి ఇంకేంటి పరిస్థితులు? మరి మళ్ళీ రేపు ఏదో ఒక వీడియో చేసుకుంటూ కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోలు ముందుకు వెళ్ళట్లేదు, కొంచెం లైక్ చేయండి. లైక్ చేసి బెల్ ఐకాన్ గట్టిగా ఒత్తి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మనకి మనం సపోర్ట్ అంతే, మన పేదవాళ్ళకి సపోర్ట్ మనం అంతే. మనం సపోర్ట్ ఉందాం అంతే. సపోర్ట్ ఉండండి, మీరు హెల్ప్ చేస్తానే కదా మేము కూడా ముందుకెళ్ళేది. మీరు కూడా మా వీడియోలు రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఏ ఒక వీడియోలు వస్తూనే ఉంటాయి, ఏది ఆపం. అసలు ఆపడం అనేది జరగదు. ఏదో పొరపాటున మనకి ఏదో తలకాయ నొప్పి జ్వరాలు వచ్చి అయినా సరే 2-3 వీడియోలు రెడీ చేసి మేము ముందే పెట్టేస్తా. సరేనంటారా? మరి అమ్మా ఓకేనా? సరే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ రేపు కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం. మీరు కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.